సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత పీఎం సహాయక నిధి నుంచి ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత పీఎం సహాయక నిధి నుంచి ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అమరావతి సభ ఏర్పాట్లను అధికారులు చక్కగా చేశారని మంత్రి నారాయణ అన్నారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో సిఆర్డీఏ ట్రాన్స్పోర్ట్ అధికారులు నిమగ్నమయ్యారని చెప్పారు. ఒకవేళ వర్షం పడితే పార్కింగ్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 6,000 వాహనాల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని, ఫుడ్, వాటర్ అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దాదాపు ఏర్పాట్లు 99% పూర్తి అయ్యాయని వివరించారు. భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:20 వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. 99% ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు. నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలనే ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్టీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక పిలికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాడికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటర్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్టీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటన్నిటిని పర్సూ చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ పెయిన్, దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3,000 వెహికల్స్, 3,000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని 3 ముక్కలుగా చేసి 3 ముక్కలాట ఆడి మాజీ జగన్ ఆడుకున్నారని మంత్రి సవిత ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంత్రి సవిత పర్యటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగకపోవడం వల్లే ప్రజలు జగన్కి ఓటుతో బుద్ధి చెప్పారని విమర్శించారు. అందుకే ప్రతిపక్ష హోదా సైతం లేకుండా 11 సీట్లకే వైసీపీ పరిమితమైందని ఎద్దేవా చేశారు. మీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు లేదు, నాకు దోచుకున్న డబ్బు ఉంది, బంగ్లా కట్టాను తాడేపల్లిలో, మా ఎమ్మెల్యేలు కూడా ఇల్లు కట్టుకున్నారు, మీకే ఇల్లు లేదు, మేము ఇక్కడే అమరావతి పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాటగా చేసి మన భావితరాల భవిష్యత్, భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని లేదంటే ఏంటి, దీనికి దిశ లేదు ఈ ఆంధ్రప్రదేశ్ కనుక్కుని 5 సంవత్సరాలు ఉడికిపోయామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంకా ఓటుతోనే బుద్ధి చెప్పాలని కొంతమంది మేధావులు బయటికి రాకపోయినా ఓటుతో బుద్ధి చెప్పారు. మనమందరం రోడ్లు ఎక్కాం, మనమందరి మీద కేసులే, ప్రశ్నిస్తే కేసులు, లేకపోతే అరెస్టులు, ఇవన్నీ మనం కూడా చూసాం. మరి మీ సోదరి మీద కూడా, మీ శాసనసభ్యుల మీద కూడా కేసులు పెట్టారు, నా మీద కూడా 24 కేసులు పెట్టారు. అన్నిటికీ పోరాటం చేసి ఈ 5.5 కోట్ల ప్రజలకు మళ్ళీ స్వాతంత్రం రావాలి, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే, ఎన్డీఏ ప్రభుత్వం అవుతానని అందరం కలిసి పోరాటం చేసి సంపూర్ణమైన మెజార్టీ మనం తీసుకొచ్చుకున్నాం. ఈ రోజు గత 10 నెలల్లోనే ఏదైతే
చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం చేసి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముజామిల్ హుస్సేన్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయిని అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆకస్మిక దాడులు చేసి ముజామిల్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి మరీ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి దాదాపుగా 1 కిలో 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.